అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు ఉమర్ అండి. ఉమర్. ఆటోనేనా మీరు కూడా? అవును ఆటోనా. ఎట్లా ఉంది దందా, ఎట్లా ఉంది దందా? ఇప్పుడైతే ఏం లేదన్న, మొత్తం డల్ అయిపోయింది 2 సంవత్సరం నుంచి. రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి పేద ప్రజలకైతే ఏమీ చేయలేదు. అది ఉత్తి మాటలు తప్ప ఏమీ లేవు అన్నమాట. మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది చూడండి, కేటీఆర్ గారు చెప్తున్నారు 2 సంవత్సరం దాకా ఏం చేశానంటే తేరా నామ్ లియా తుజే యాద్ కియా అన్నట్టుగా అదే సాంగ్తో ఉన్నాడు ఆయన. కేటీఆర్ గారు కరెక్ట్గానే చెప్తున్నారు ఆయన గురించి, కానీ పని మాత్రం ఏం చేయలేదన్న ఆయన 2 సంవత్సరంలో. ఎట్లా అంటే మీ దందా ఎట్లా డౌన్ అయింది అంటారు? అంటే ఫ్రీ బస్ వల్ల దేనివల్ల అసలు? అన్న ఫస్ట్ వార్ అయితే ఫ్రీ బస్ ఇచ్చారు ఆడవాళ్ళకి, ఇచ్చి ఏం చేశారంటే మొగోళ్ళ వాళ్ళకి డబుల్ టికెట్ చేశారు, అంటే వాళ్ళకే లాభం. ఆడవాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి మొగోళ్ళు ఎక్కితే డబుల్ టికెట్ ఇటు వచ్చేస్తున్నాయి. రెండోది ఏం చేశాడంటే ఈ ఆటో అని మొన్న రిలీజ్ చేశాడు, చేసినాక ఏం చేశాడు ఉత్తి ఆర్సీ ఆటో ఇచ్చాడు, పర్మిట్ ఇవ్వలే. అంటే రేపు మేము అమ్ముకుంటే 3 లక్షల ఆటో ఉంది, ఇప్పుడు ఆ ఆటో రేటు 3 లక్షలకి కొంటున్నాం, రేపు అమ్మితే 1.5 రాదు, అలాంటివి చేశాడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, 2.5 లక్షల ఆటోని 70,000కి ఇచ్చింది. పాన్ షాప్ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చింది, 80,000 సబ్సిడీ, 20,000 కట్టుకోండి. హోటల్ వాళ్ళకి ప్రతి చిన్న చిన్న పనులు వాళ్ళకి కూడా వాళ్ళు సబ్సిడీలు ఇచ్చారు, ఇచ్చి 80,000 మాఫీ, 20,000 కట్టుకోండి అన్నారు. కళ్యాణం లక్ష్మి కూడా ప్రతి ఒక్కడికి అందింది. ప్రతి నెలలో ఒకసారి ఇదే చౌరస్తా మీద మా గోపీనాథ్ గారు ఉన్నారు కదా, గోపీనాథ్ గారు చెక్లు పంచేవాళ్ళు ప్రతి నెల ఇంతమందికి అనేసి చెప్పి ఒక 50 మంది 100 మందిని పిలిపించి మీటింగ్ పెట్టి ఇగో అమ్మ మీ చెక్లు వచ్చింది అని తీసుకున్నారు. ఈయన ఇప్పుడు దాకా తులా బంగారం లేదు, బొంగు బంగారం లేదన్న, ఏముంటుంది? ఇది ఉత్తిగా చెప్పడం తప్ప ఏమీ లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మంచిగా నడవాలి అంటే ముందు మీరు పేదవాళ్ళని చెయ్యని, ఇంకొకటి ఈ హైడ్రా అని ఇది బంద్ చేయాలి. మా ఏరియాలో వచ్చింది, ఇక్కడ వెనకాల చున్నం చెరువు దగ్గర వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. పేదలు ఇల్లులు మొత్తం కూలి కొడితే వాళ్ళు బలవంతంగా గుడిసెలు వేసుకొని ఉన్నారు, వాళ్ళని కూడా కూలి కొడుతున్నారు. 100% ఉంటుంది అన్న. ఇంకొకటి ఏమంటే నవీన్ అన్న అనేది కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న ఉన్నారు, ఆయన ఇప్పటికే 2 సార్లు ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయారు, కార్పొరేటర్గా ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చారు గెలుస్తాననేసి నమ్మకంతో. కానీ 99% ఆ నమ్మకం లేదు. ఆయన ఎంబడి యూత్ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు తప్ప పెద్దలు ఎవరు నాకు కనిపించట్లేదు ఒకటి. రెండోది ఇంకొకటి ఏముంది అంటే ఈ మాగంటి సునీత గారు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మనకి రాజీవ్ నగర్ కానీ, మధురా నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, వెంకటగిరి, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, బోరాబండ ఇలాంటి ఏరియాల్లో 100కి 100% మాగంటి సునీత గారికే ఇస్తారు, ఎందుకంటే అంత వాళ్ళ మనుషులే కాబట్టి. ఇప్పుడు మిగిలింది ఏంటి, స్లమ్ ఏరియాలో ఎలా ఉంటుంది అంటే ప్రజలు ఎలా ఉంటారంటే ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళ వెనకాల పోతారు. 50-50, కొంతమంది బీజేపీ అంటారు, అలా తయారు చేశారనమాట. కొంతమంది బీఆర్ఎస్ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటారు, కొంతమంది బీజేపీ అంటారు. అంటే వన్ సైడ్ ఉండదు. కానీ నేను చెప్పిన ఏరియాలు మాత్రం అందరు వన్ సైడ్ ఇస్తారు, కాలనీస్ కాబట్టి వాళ్ళు వన్ సైడ్ ఒకసారి కమిట్మెంట్ తీసుకొని వాళ్ళు వన్ సైడే వారు చేస్తారు. అలా 100కి 100% మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది కదా మరి అన్న. బీజేపీ వాళ్ళకి అంత క్రేజ్ లేదన్న జూబ్లీ హిల్స్లో, అంతే. బీజేపీ ఆయనకి ఏమున్నారంటే కొంచెమే ఉంది, క్రేజ్ ఏం లేదు. స్లమ్ ఏరియాలో నుంచి కొన్ని వస్తాయి, కానీ కాలనీస్ నుంచి మాత్రం 10% వస్తాయి, 90% మాత్రం బీఆర్ఎస్కి పోతుంది. చాలా రాష్ట్రం అంతటా దీని సైడ్ చూస్తుంది కదా. ఈ జూబ్లీ హిల్స్ అనేది ఎలా అయిపోయిందంటే పోటీ ప్రతి ఒక్కడికి కావాల్సిన ఎంత అన్న 300 మెంబర్స్ ఎంతో అది పాల్గొన్నారు, అందులో పోటీ చేస్తున్నారు, నామినేషన్కి పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నాకు కావాలి. మొన్నటి వరకు HYC సల్మాన్ నేను కూడా పోటీ చేస్తాను అవి ఇవి అని 4-5 మీటింగ్లు పెట్టి పెద్ద గంట రిజెక్ట్ అయిపోయింది అన్న. అరే రిజెక్ట్ అవుతుంది అన్న, ప్రతి ఒక్కరిది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నదే 2 పార్టీలు, టీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ మిగతా వాళ్ళంతా జమానత్లు జప్త్ అయిపోతాయి, ఇవి వేస్తున్నారు జనాలు. సల్మాన్ అంటే గుర్తొచ్చి ఒకరు ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, ప్లస్ అవుతుంది ఆ పార్టీకి. ఇప్పుడు ఇక నా సల్మాన్ అనే వ్యక్తికి ఏముందంటే ఆయన సోషల్ మీడియా క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కూడా పోటీ చేసి ఒక 25-30 వేలు
ఓట్లు కట్ చేసి ఇప్పుడైతే ఒక జెండా పాటించి నెక్స్ట్ ఇయర్కి అయినా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుద్దామని ఆలోచనతో ఉన్నారు. కానీ అది ఎలా ఉన్నారంటే ఈ పెద్ద పెద్ద పార్టీలు ఇలాంటి వాళ్ళని తొక్కేస్తారు. అందుకే ఆయన ఏం చేస్తారు, ఫస్ట్ రిజెక్ట్ అయిపోయింది, సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్నీ రిజెక్ట్ చేసినాక తర్వాత కాంగ్రెస్ని తిట్టేశారు. తిట్టేసినాక ఇంకా కాంగ్రెస్ని పోవడానికి అయితే లేదు ఆయనకి. అవునా, ఇంకా ఏముంది, బీఆర్ఎస్ ఉంది, పోయి బీఆర్ఎస్లో కలిసిపోయి ఆయన కేటీఆర్ గారు కూడా ఏం చేశారంటే చలో మైనారిటీ మనిషి ఉన్నాడు, ఈయన దగ్గర కొన్ని ఓట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి మనకు కావాలి మనిషి, కావాల్సిన మనిషి, చలో అనేసి నడిపిస్తున్నాడు. ఫైనల్గా ఒక ప్రశ్న, సో మరి ఇంతకుముందు కేసీఆర్ పాలన చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసి ఏ సీఎం బెస్ట్ అనిపించింది అంటే ఏం చెప్తారు? అన్న నేను ఒకటే చెప్తున్నాను, కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కలకల ఆడారు అన్న, ఆనందంగా ఆడారు. భూమి రేట్లు మా దగ్గర ఒక పని చేసే అతని మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోద్దు, మా దగ్గర మా ఊర్లో ఒక పని చేసే ఆయన పరమ అని ఉండే, బర్రెలు తోలేవాడు మా దగ్గర. ఆయన ఏం చేశాడు, కేసీఆర్ వచ్చిన తర్వాత భూమి ధర పెరిగింది, ఆయనది మెయిన్ రోడ్కి భూమి ఉండే 3 కోట్లు ఎకరం పోయింది. ఆయన దగ్గర 5 ఎకరాలు ఉండే, 2 ఎకరాలు భూమి అమ్మితే 6 కోట్లు అన్న. ఊర్లో 2 కోట్లు ఇల్లు కట్టి 4 కోట్లు పెట్టుకొని ఆడి కోర్లో తిరుగుతున్నాడు, తెల్ల బట్టలు వేసుకొని తిరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన మా దగ్గర పని మానేశాడు, మీ దగ్గర ఎవరు చేస్తారా అనేసి. అలా కూడా జరిగింది. అంటే పేదోళ్ళు కూడా ఒక రిచ్గా బతికారు ఆయన పాలనలో, ప్రతి ఒక్కరు ఆనందంగా. నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నాను, 2 పాలనల్లో జనాలు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఒకటి వైఎస్ఆర్, రెండోది కేసీఆర్. మిగతా ఏ సీఎం వచ్చినా ఏడుస్తున్నారు, బాధ పడుతున్నారు, ఎప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఈయన కూడా వచ్చి ఇబ్బందే పెట్టాడు.